హిందూ దేవాలయాలపై బూతు బొమ్మలు, నగ్న బొమ్మలు ఎందుకు ఉంటాయి అని హిందూ మతం మారిన ప్రతి ఎదవలు ఈ ప్రశ్నను అడుగుతారు. మీ దేవాలయాలపై ఇలాంటి బొమ్మలు, బూతు బొమ్మలు ఉన్నాయి కదా అని అంటారు. పదే పదే ప్రశ్నిస్తారు. దీనికి సంబంధించిన వివరాలు ఇప్పుడు నేను చెబుతాను. ప్రాచీన కాలంలో ఒక దేవాలయము నిర్మించడానికి అన్ని రకాలుగా ఆలోచన చేసి దాని నిర్మాణానికి పునాది వేస్తారు. అందులో మొదటిది భక్తి. తర్వాత ఆ రాజ్యంలో ఉన్న ప్రజల యొక్క చేతి వృత్తుల గురించి, నాట్య కళల గురించి, రాజు చేసిన దాన ధర్మాల గురించి, రాజు యొక్క ఆస్థాన కవి పండితుల గురించి, కవి పండితులు రచించిన గ్రంథాల గురించి ఒక దేవాలయ నిర్మాణం జరుగుతుంది. ఉదాహరణగా చూసుకుంటే వరంగల్ జిల్లాలో ఉన్న కాకతీయ రాజులు నిర్మించిన రామప్ప దేవాలయమును తీసుకుంటే ఆ దేవాలయంపై అనేక బొమ్మలు చెక్కడం జరిగింది. అందులో ముఖ్యమైనది గణపతి దేవుని సైనికుడైన జయప సేనాని రచించిన నృత్య రత్నావళి అనే గ్రంథంను రామప్ప గుడిపై చెక్కడం జరిగింది. నృత్య రత్నావళి గ్రంథంలో పేరణి నృత్యం గురించి ఉన్నది. రామప్ప గుడిపై ఉన్న నృత్య బొమ్మలను డీకోడ్ చేసిన వారు నటరాజ రామకృష్ణ గారు. నటరాజ రామకృష్ణ గారు రామప్ప గుడిపై ఉన్న బొమ్మలను భంగిమల ఆధారంగా తిరిగి పేరణి నృత్యానికి ప్రాణం పోశాడు. కాబట్టి ప్రతి దేవాలయంపై ఉన్న బొమ్మలు ఆ రాజ్యంలోని రాజు యొక్క ఆస్థాన కవులు రచించిన గ్రంథాలు గుడిపై బొమ్మల రూపంగా చెక్కడం జరిగింది. ఆనాటి రాజులు ముందు చూపుతో గ్రంథంలోని సమాచారం ముందు తరాల వారికి తెలిపేందుకు దేవాలయాలపై చిత్రించారు. ఆనాటి తాళపత్ర గ్రంథాలు చెడిపోతాయి కాబట్టి అందులోని సమాచారం మనకు దేవుని గుడిపై నిర్మించి భద్రపరచి అందించారు. ఇప్పుడు మనకు చాలా గ్రంథాలు దొరకడం లేదు. కాబట్టి ఈనాటికి నిలిచి ఉన్న దేవాలయాలపైన ఉన్న బొమ్మలను డీకోడ్ చేస్తే ఆనాటి కొత్త విషయాలు తెలుస్తాయి. కనబడకుండా పోయిన గ్రంథాలలోని పూర్తి సమాచారం దొరుకుతుంది. ఇంకా చరిత్ర బాగా తెలుస్తుంది. ఇప్పుడు రామప్ప గుడిపై పేరణి నృత్య బొమ్మలు లేకుంటే మనకు ఆ నృత్యం ఎలా ఉండేదో తెలిసేది కాదు. ఇది విషయం. మతం మారిన ఎదవలారా, హిందూ గుడులపై బూతు బొమ్మలు ఎందుకు ఉంటాయో